తీస్తున్నాములు మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాము. 4వ అధ్యాయం 13 నుంచి 25 వచనాలు మనం చూద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనము పాఠం యొక్క పేరు దేవుని వాగ్దానం, విశ్వాసము మరియు శక్తి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో పౌలు అబ్రహామును గూర్చిన తన బోధను దాని సంపూర్ణ రూపంలోనికి తీసుకువచ్చాడు. దేవుని వాగ్దానం ధర్మశాస్త్రం ద్వారా కాక విశ్వాసం ద్వారానే పొందబడుతుందని, మరియు ఈ విశ్వాసం పూర్తిగా దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుందని ఆయన మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము ఏమి నమ్మాడో మాత్రమే కాకుండా అతను ఎలా నమ్మాడో కూడా మనం చూస్తాం. అలా చేయడం ద్వారా నిజమైన రక్షణ విశ్వాసం ఎలా ఉంటుందో పౌలు మనకు స్పష్టమైన చిత్రాన్ని అందిస్తున్నాడు. ఇందులో 4 విషయాలను మనం గమనించవచ్చు. మొదటగా, వాగ్దానం ధర్మశాస్త్రం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా వస్తుంది. వచనము 13 నుంచి 15 వచనాలు మనం గమనించవచ్చు. అబ్రహాము లోకానికి వారసుడవుతాడని అతనికి చేసిన వాగ్దానం ధర్మశాస్త్రం ద్వారా కాక విశ్వాస నీతి ద్వారా వచ్చిందని పౌలు ప్రకటిస్తూ ప్రారంభిస్తాడు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ధర్మశాస్త్రం చాలా కాలం తర్వాత ఇవ్వబడింది. ఆ వాగ్దానం కృప మీద ఆధారపడి ఉంది, మానవ విధేయత మీద కాదు. ఒకవేళ వారసత్వం ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే విశ్వాసం నిరర్థకం అవుతుందని మరియు వాగ్దానం రద్దు చేయబడుతుందని పౌలు వివరిస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని బయలుపరిచి సంపూర్ణ విధేయతను కోరుతుంది, కాబట్టి అది ఉగ్రతను తెస్తుంది. ప్రియులారా, ధర్మశాస్త్రం వాగ్దానాన్ని నెరవేర్చలేదు, అది మన వైఫల్యాలని మాత్రమే బయటపెట్టగలదు. రక్షణ వాగ్దానం దేవుని కృపపై విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. రెండవ విషయం, వాగ్దానం కృప ద్వారా హామీ ఇవ్వబడింది. వచనాలు 16 నుంచి 17 వచనాలు పౌలు ఇంకా ఇలా అంటున్నాడు. అందుకే అది విశ్వాసం మీద ఆధారపడి ఉంది, తద్వారా ఆ వాగ్దానం కృపపై ఆధారపడి ఉండి అతని సంతానం అంతటికీ హామీ ఇవ్వబడుతుంది. విశ్వాసం మరియు కృప రెండు కలిసి ఉంటాయి. వాగ్దానం కృపపై ఆధారపడి ఉన్నందున అది నిశ్చయమైనది మరియు సురక్షితమైనది. అది మానవ ప్రయత్నంపై ఆధారపడి ఉంటే అది ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉండేది. కానీ అది దేవునిపై ఆధారపడి ఉన్నందున దానికి హామీ ఉంది. అబ్రహాము మనకందరికి తండ్రి అని పౌలు మనకు గుర్తు చేస్తూ దేవుని వాగ్దానాన్ని ఉటంకిస్తున్నాడు. నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేశాను. ఆ తర్వాత అబ్రహాము విశ్వసించిన దేవుని గురించి ఆయన వివరిస్తున్నాడు. ఆయనే చనిపోయిన వారికి జీవం ఇచ్చేవాడు, ఉనికిలో లేని వాటిని ఉనికిలోనికి తెచ్చేవాడు. ప్రియులారా, మన విశ్వాసం కూడా ఈ దేవునిపైనే ఆధారపడి ఉంది. ఆయన్నే శక్తిమంతుడైన దేవుడు, జీవంనిచ్చే దేవుడు, అసాధ్యాన్ని చేసే దేవుడు. మూడో విషయం, అబ్రహాము విశ్వాస స్వభావం. 18 నుంచి 22 వచనాలు. ఇప్పుడు పౌలు అబ్రహాము విశ్వాసాన్ని వివరంగా వివరిస్తున్నాడు. నిరీక్షణ లేకపోయినా అతడు నిరీక్షణతో విశ్వసించాడు. మానవ దృక్కోణములో చూస్తే నిరీక్షణకు ఏ కారణము లేదు. అబ్రహాము వృద్ధుడు, శారా గొడ్రాలు, మరియు ఆ వాగ్దానం అసాధ్యంగా అనిపించింది. అయినప్పటికీ అబ్రహాము విశ్వసించాడు. చనిపోయిన దానితో సమానమైన తన శరీరాన్ని గురించి ఆలోచించినప్పుడు అతడు విశ్వాసములో బలహీనపడలేదని పౌలు చెప్తున్నాడు. అవిశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాన్ని అతడు సందేహించలేదు. దానికి బదులుగా దేవుడు తాను వాగ్దానం చేసినది చేయగలడని సంపూర్ణంగా నమ్మి దేవునికి మహిమను ఇస్తూ అతడు విశ్వాసంలో బలపడ్డాడు. ఇదే నిజమైన విశ్వాసం యొక్క సారం. పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా
అది దేవునిపై నమ్మకం ఉంచుతుంది. ఇది మనం చూసే వాటి మీద ఆధారపడి ఉండదు, కానీ దేవుడు ఎవరనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఈ విధమైన విశ్వాసం దేవుణ్ణి గణపరుస్తుంది. అది ఆయన మాటను నమ్మి ఆయన శక్తిపై ఆధారపడుతుంది. నాలుగవది, మనకు అన్వయం. అదే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం. 23-25 వచనాలు. పౌలు ఇప్పుడు ఈ అన్వయాన్ని నేరుగా మనకు వర్తింపజేస్తున్నాడు. అది అతనికి ఎంచబడింది అనే మాటలు అబ్రహాము కొరకు మాత్రమే కాకుండా మన కొరకు కూడా వ్రాయబడ్డాయని ఆయన అంటున్నాడు. మన ప్రభు అయిన యేసును మృతుల నుండి లేపిన ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. ఇక్కడ పౌలు అబ్రహాము విశ్వాసాన్ని మన విశ్వాసానికి ముడిపెడుతున్నాడు. అబ్రహాము మృతులకు జీవమిచ్చే దేవుణ్ణి విశ్వసించాడు. మనం యేసును మృతులలో నుండి లేపిన దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. పౌలు ఒక శక్తివంతమైన సారాంశంతో ముగిస్తున్నాడు. యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతి కొరకు లేపబడెను. ఆయన మరణం మన పాపాలకు శిక్షను చెల్లించింది, మరియు ఆయన పునరుత్థానం మన నీతిని ధృవీకరిస్తుంది. ప్రియులారా, ఇదే సువార్త. మన విశ్వాసం క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యం నందు, అనగా ఆయన మరణం మరియు పునరుత్థానమునందు ఉన్నది. ముగింపు. రక్షణ పూర్తిగా దేవుని వాగ్దానం మీద ఆధారపడి ఉంటుందని, అది విశ్వాసం ద్వారా పొందబడుతుందని మరియు ఆయన శక్తి ద్వారా భద్రపరచబడుతుందని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. అబ్రహాము విశ్వాసం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు, అది విశ్వసించే వారికి అందరికీ ఒక నమూనా. మనం కూడా అదే దేవునిపై నమ్మకం ఉంచడానికి, ఆయన వాగ్దానాలను విశ్వసించడానికి మరియు ఆయన శక్తిలో విశ్రమించడానికి పిలువబడ్డాము. అన్వయింపు. మొదటగా మీ క్రియల మీద కాదు, దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచండి. రెండవదిగా, దేవుని శక్తిపై దృష్టి పెట్టడం ద్వారా మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మూడవదిగా, పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా విశ్వసించండి. నాలుగవదిగా, క్రీస్తు యొక్క సంపూర్ణమైన కార్యములో, ఆయన మరణము మరియు పునరుత్థానములో విశ్రమించండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.